ఒక గ్రామంలో ఒక రైతు నివసిస్తూ ఉండేవాడు. అతని పొలం సమృద్ధిగా పంటలు పండేది. అతను శ్రమకు విలువనిచ్చే వ్యక్తి మరియు పెట్టుబడులపై దృష్టిని కలిగి ఉండేవాడు. ఎల్లప్పుడూ తన పొలంలో ఉత్పాదన మెరుగుపరుచుకోవాలని చూస్తూ ఉండేవాడు. ఒకరోజు ఒక ఫార్చ్యూన్ టెల్లర్ ఆ గ్రామానికి చేరుకుంది. ఆమె దగ్గర ఒక పెద్ద ఇసుక రేణువులతో నిండిన ఇసుక టైమర్ అందరి దృష్టిని ఆకర్షించింది. అందరూ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు. అందరితో పాటు ఆ రైతు కూడా తన పొలం యొక్క రాబడి మరియు అతని భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని అనుకున్నాడు. ఆ మరునాడు ఉదయం అందరూ ఆ రీడర్ దగ్గరికి వెళ్ళడం చూసి తను కూడా అందరితో పాటు బయలుదేరి వెళ్తాడు. అక్కడ అందరూ వారి వారి భవిష్యత్తు తెలుసుకోవడం కోసం ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటారు. అలా కాసేపటికి ఆ రైతు యొక్క వంతు వచ్చింది. తను ఆ రీడర్ దగ్గరికి వెళ్ళగానే, నేను నా వ్యవసాయం ఎలా అభివృద్ధి చేయాలో చెప్పగలవా అని అడిగాడు. ఆమె నవ్వుతూ వారి మధ్య ఉన్న టేబుల్ పైన ఇసుక టైమర్ని ఉంచింది. దీనికి మీ భవిష్యత్తును చూపే శక్తి ఉంది. మీరు మీ పెట్టుబడులు మరియు భవిష్యత్తును చూడవచ్చు అనగానే ఆ రైతు ఆమె మాటలకు ఆశ్చర్యపోయాడు. ఇది ఎలా పనిచేస్తుంది అని ఇసుక టైమర్కి దగ్గరగా వంగి అడిగాడు. ఆమె మెల్లగా ఇసుక టైమర్ని తిప్పింది. ఇసుక ప్రవహిస్తున్నప్పుడు ఇది కాలక్రమాన్ని సూచిస్తుంది. మీరు మీ భవిష్యత్తును మరియు పెట్టుబడుల ప్రభావాన్ని దీనిలో చూస్తారు అని చెప్పింది. దీనితో అతను తన కష్టానికి ఫలితం ఎలా ఉంటుందో అని ఆతృతతో ఎదురుచూశాడు. ఇసుక టైమర్లో ఇసుక కిందకి జారడంతో అతను నిశితంగా గమనించాడు. అందులో తన పంటలు బాగా పండడం చూశాడు. అతను కొత్త యంత్రాలు మరియు నీరుపారుదల వ్యవస్థలో పెట్టుబడి పెట్టడం మరియు పాడి పంటలు మెరుగుపరుచుకోవడం చూశాడు. చివరి ఇసుక రేణువులు ఇసుక టైమర్లో జారిపోతున్నప్పుడు ఆ రైతు తన హృదయాన్ని బాధ పెట్టే విషయాన్ని చూశాడు. అతను తన వయసు పెరగడం, ముడతలు పడడం మరియు జుట్టు మెరిసిపోవడం చూశాడు. అతను తన పిల్లలు పెద్దగా మరియు వారి కుటుంబాలతో దూరంగా ఉన్నారని చూశాడు. వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది కానీ విలువైన క్షణాలని కోల్పోయానని గ్రహించాడు. ఇంతలో ఆ ఫార్చ్యూన్ టెల్లర్ స్వరం వినగానే ఒక్కసారి ఉలికిపడ్డాడు. అతని కళ్ళు దుఃఖాన్ని మరియు ఆశ్చర్యాన్ని ప్రతిబింబించాయి. అతను ఆమెతో ఇలా చెప్పాడు, దీనిలో నా పంటలు బాగా పండడం చూశాను. పెట్టుబడులతో పాడి పంటలు అభివృద్ధి చెందాయి. కానీ నేను నా కుటుంబంతో విలువైన సమయాన్ని త్యాగం చేశానని చూశాను. నేను పెట్టుబడులు మరియు అభివృద్ధి పనులలో ఎక్కువ సమయాన్ని గడపడం చూశాను. నేను తిరిగి పొందలేని సమయాన్ని కోల్పోయాను అని ఆమెతో చెప్పాడు. దానితో ఆమె గంభీరంగా నవ్వింది. సమయం అత్యంత విలువైనది. పెట్టుబడి పెట్టడం మరియు మెరుగుపరచడం ముఖ్యం, అయితే మనం ఇష్టపడే వారితో గడిపే సమయం కూడా అంతే ముఖ్యం అని ఆమె ఆ రైతుతో చెప్పింది. దీనిలో నీతి ఏమిటి అంటే, ఉన్న అన్ని రోజులు మన అనే వారితో సంతోషంగా గడపాలి. డబ్బు సంపాదించడం ముఖ్యమే కానీ అదే జీవితం కాకూడదు.